ఆశ్రమ మర్డర్ కేసుకు సంబంధించి వెతుకుతున్న కొద్దీ చదువుతున్న కొద్దీ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొదట తల్లి అనుమానించింది, ఆ యువకుడిని ముందు తల్లి అనుమానించింది, నువ్వేమైనా చేసావా అని. ఒక తల్లి ఒక మర్డర్ కేసులో కొడుకుని నువ్వు చేసావా ఏంటి అని అడిగిందంటే ఆ కొడుకు వ్యవహార శైలి గురించి తల్లికి ఎంత నమ్మకం ఉండాలి? ఆ కొడుకు చేసే పనుల గురించి, ఆ కొడుకు ఆలోచనల గురించి ఆ తల్లికి ఎలాంటి అభిప్రాయం ఉంటే ఒక మర్డర్ నువ్వు చేసావా అని తల్లి కొడుకును అడుగుతుంది. అయితే ఇక్కడ మనం కొంచెం చిత్రంగా అనిపించే మరొక విషయం, అసలు ఆ తల్లికి అనుమానం రావడానికి ఒక ప్రధానమైన కారణం ఆ వ్యక్తి, ఆ యువకుడు స్నానం చేయడం. స్నానం చేస్తే అనుమానం రావడం ఏంటి అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ అసలు విషయం అదే. రోజు ఎన్నిసార్లు స్నానం చేయమని అడిగినా సరే ఆ యువకుడు స్నానం చేసేవాడు కాదట, అసలు నీట్గా ఉండేవాడు కాదంటూ తెలుస్తుంది. స్నానం చేయడు, ప్రాపర్గా బ్రష్ చేయడు, సరైన బట్టలు వేసుకోవడం ఇలాంటివేవి ఉండేవి కాదు. ఫ్రెండ్స్తో ఆడుకుంటూ తిరగడం, సినిమాలు చూసుకుంటూ కూర్చోవడం, స్కూల్కి వెళ్లకుండా కూర్చోవడం ఇలా ఉండేది. అయితే ఎప్పుడు ఎన్నిసార్లు స్నానం చేయమన్నా చేసేవాడు కాదు కదా. ఒక్కసారిగా వచ్చి ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో, అది కూడా 10:30కే స్నానం చేయడంతో తల్లి కానీ ఆ ఇంట్లో వాళ్ళు కానీ కొంచెం వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏంటి మా వాడు రోజు ఇన్నిసార్లు చెప్పినా స్నానం చేయడు కదా, ఎన్నిసార్లు తిట్టినా స్నానం చేయడు కదా, అలాంటిది వచ్చి ఇప్పుడు సడన్గా ఎందుకు స్నానం చేశాడు అని డౌట్ వచ్చింది. అలాగే ఆ కేసుకు సంబంధించి పోలీసులు వచ్చినప్పుడల్లా ఆ యువకుల్లో కొంత కంగారు, భయం కొద్దిగా కనిపించేవి. అవి ఆ కుటుంబ సభ్యులు అబ్జర్వ్ చేశారు, ఆ తల్లి అబ్జర్వ్ చేసింది. ఆ ఘటన అయిపోయిన తర్వాత, అక్కడ హత్య చేసి వచ్చిన తర్వాత కొంచెం కంగారు పడడం, ఎప్పుడూ లేనిది స్నానం చేయడం, పోలీసులు వచ్చినప్పుడు ఎప్పుడు పోలీసులు వస్తారా అన్నట్టుగా ఇంట్లో వెయిట్ చేస్తూ కూర్చోవడం, పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పోలీసులు ఏం అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు అన్నీ గమనించడం, ఇంటికి వచ్చి ఒకవేళ తానేదైనా మిస్ అయితే పోలీసులు ఏమడిగారు, ఏం చేస్తున్నారు, ఎవరిని అడుగుతున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉండడం. అలాగే చాలా ఎక్కువగా ఈ కేసు గురించే మాట్లాడుతూ ఉండడం, ఆ పాప గురించి, ఆ కేసు గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం. ఇవన్నీ చూసి తల్లికి డౌట్ వచ్చింది. ఏంట్రా నువ్వేమైనా చేసావా కొంపదీసి ఈ హత్య అని ఆ తల్లి కొడుకుని అడిగింది.